స్వామికి కానీ ఇలా ఏ స్వామికి అష్టోత్తరం చేసుకోవాలనుకున్నా మీరు తులసమ్మ అంటే తులసి దళాలని తెచ్చుకోండి. శుక్రవారం, తర్వాత ఆదివారం, తర్వాత మంగళవారం, ఏకాదశుల్లో కాకుండా కోసుకుని పక్కన పెట్టుకోండి. అందులోనూ తులసి దళాన్ని ఒకసారి స్వామికి ఉపయోగించిన తర్వాత మళ్ళీ తీసేసి మళ్ళీ కూడా సంరక్షణ చేసుకుని వాడుకోవచ్చు. అలా చేసుకోండి. అమ్మకు వచ్చేటప్పటికి మీరు పసుపుతోటైనా చేసుకోవచ్చు, లేదు అని అనుకుంటే కుంకుమతోటైనా సరే చేసుకోవచ్చు, లేదా పువ్వులతోటైనా చేసుకోవచ్చు, ఏం పర్వాలేదు. తర్వాత ఇంకొకటి ఏంటి అని అంటే ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ 30 పాసురాలు ఉన్నాయి కదా, ఈ 30 పాసురాలు చాలా మంది ఏం చేస్తారంటే 30 పాసురాలు రోజు చదివేస్తారు. చదివేసిన తర్వాత మళ్ళీ మొదటి పాసురం అంటే మొదటి రోజు కాబట్టి మొదటి పాసురం చదువుకున్న తర్వాత లాస్ట్లో 29, 30 పాసురాలు చదువుకుని మంగళహారతి ఇచ్చుకుంటారు. అలా మేము చేయలేమమ్మా, ఏ రోజు పాసురం ఆ రోజే చదువుతాము అని అనుకున్న